తారీఖన్నా గానీ ఏ నెలన్నా గానీ వారాలు మాత్రం బుధవారం నాడు సార్లమ్మ వస్తుంది గద్దెల మీదకి, బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది, శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు. పగిడిద్దరాజు, గోవిందరాజు, గోవిందరాజు ఏమో సార్లమ్మకు భర్త, పగిడిద్దరాజు ఏమో సమ్మక్కకు భర్త. సమ్మక్క సార్లమ్మ తల్లి బిడ్డ, జంపన్నేమో కొడుకు, సమ్మక్క కొడుకు. అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు. అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అట్లా పడి చనిపోయింది అనేది ఒక కథ. అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు గురించి, అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండేనట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు అని వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్క వెళ్తుంది, కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది, గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు గూడులు ఉంటాయి అక్కడ గుట్టలలో. మళ్ళీ అక్కడ ఏ వంశస్థులు ఆ వంశస్థులు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు, తిరుగువారం జాతర. ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం, ముందే వచ్చే వారం బుధవారం, ఈ బుధవారం. చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వేములవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుని అక్కడికి వస్తారు. మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చారు, ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన తెలంగాణ జాతర. అసలు వేములవాడ మామూలు సోమవారం కదా, లక్షల మంది ఉంటారు. అవును, కానీ మారాలి, అది ఇంకా మార్చాలి. మార్చాలంటే ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తే ఇవ్వలేదు. అక్కడ ప్రస్తుతం శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు రాస్తున్నాం, కానీ చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం. దానికి డెవలప్మెంట్ మన అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం. దీని లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బడ్జెట్ చదివినప్పుడు మనకు పెద్ద దేవాలయం నేను ఇలా కాకుండా అదే ఇవన్నీ చేస్తాం. ఏదైనా మొత్తానికి అయితే అక్క సమ్మక్క సారక్క పోతున్నాం, మంచి అమ్మవారిని మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు, అక్కడ మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు, ఏదున్నా లోకల్ గా మీరు నేను స్కూల్ ఓనర్ కూడా కోరుతా ఉన్నా, మీరు బస్సులో పోతా అంటే ఇవ్వండి. మీరు అన్ని బస్సులనే రావాలి, అందరు ఇళ్ళనే కాదు, స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి. ఎవరికి వాహనాలు ఉంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ పోయినాడు ఇంకోరైనా పోతా అంటే ఇవ్వండి. అందరూ మొత్తం ప్రజా రవాణా మీద ఆధారపడితే కూడా ఇబ్బంది అవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలని అట్లా సాయం చేయాలి. కొందరు ఉండేళ్ళు వేస్తారు, కొందరు 4 అన్నదానం పెట్టి కార్యక్రమం, అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వచ్చి అన్ని సౌకర్యాలు ఏమైనా కూడా పోతుంది. నీళ్ళు ఇచ్చడం, నీళ్ళ సప్లైయర్లు కావచ్చు, భోజనం వాళ్ళు కావచ్చు, లేదా ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసే చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను. ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం, జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను. ఇప్పుడు మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ చేయమంటే అది కూడా చేయాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ ఇప్పుడు 4-5 రాష్ట్రాలలో వస్తారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఏదో వేములవాడ ఇక్కడికి మహారాష్ట్ర చాలా మంది వస్తారు సమ్మక్క సారక్క. సో అందరి పండుగ ఇది, అందరు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళీ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లానే కదా కాబట్టి మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం. అందరికి స్వాగతం. సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటున్నాం.